బీజేపీతో బీఆర్ఎస్ దోస్తీ కట్టాలని అనుకుంటున్నదా? వీలైతే పార్టీని విలీనం చేయాలని అనుకుంటున్నదా? గడ్డు పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఈ మార్గం తప్ప మరొకటి కనిపించడం లేదా? కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్ళింది ఇందుకోసమేనా? డీల్ కుదిరితే కాంగ్రెస్లోకి వెళ్లే వలసలకు బ్రేక్ వేయొచ్చని అనుకుంటున్నదా? ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు బెయిల్ ద్వారా రిలీఫ్ వస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం జరిపిస్తున్న ఎంక్వైరీల నుంచి ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నదా? ఫోన్ ట్యాంపింగ్లో ఇరుక్కుపోకుండా చూసుకోవచ్చా? ఇవి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ చర్చలు. బీజేపీకి దగ్గర కావడం ద్వారా కొన్ని చిక్కుల నుంచి తప్పించుకోవచ్చన్నది బీఆర్ఎస్ భావన. లోక్సభ ఎన్నికల టైంలో చిగురించని స్నేహాన్ని ఇప్పుడు సాకారం చేసుకునే దిశగా గులాబీ పార్టీ ప్రయత్నాలు షురూ చేసినట్టు తెలుస్తున్నది. ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా, బీఆర్ఎస్కు లోక్సభలో ఒక్క ఎంపీ లేకపోయినా, పొత్తుల అవసరం లేకపోయినా ఈ రెండు పార్టీల మధ్య ఏదో ఒక రూపంలో దోస్తీ కుదురుతుందని గులాబీ లీడర్లు భావిస్తున్నారు. పొత్తులు విలీనంతో ఏ పార్టీకి ఎంత లాభం అనే చర్చలు ఎలా ఉన్నా వీలైనంత తొందరగానే ఈ రెండు పార్టీల మధ్య ఈక్వేషన్లు మారొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. రానున్న 4.5 ఏళ్ల పాటు పార్టీని నడిపించడంలోని చిక్కులను దృష్టిలో పెట్టుకొని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి దగ్గరైతే కొన్ని ఇబ్బందుల నుంచి గట్టెక్కొచ్చని గులాబీ లీడర్ల అభిప్రాయం. తీహార్ జైల్లో ఉన్న కవితతో ములాఖత్ అంటూ ఢిల్లీ వెళ్లిన కేటీఆర్, హరీష్ రావులు ఢిల్లీలో బీజేపీకి చెందిన ఇంకెవరితోనో ఎలాంటి మంతనాలు జరిపారన్నది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. కేసీఆర్ ఇచ్చే ఫీడ్బ్యాక్తో మరోసారి హస్తినాబాట తప్పదనేనేమో అనే మాటలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. గెలిచిన ఎమ్మెల్యేలు నిలబెట్టుకోలేకపోతున్నది. పార్టీని వీడొద్దంటూ వారిని ఎంత బుజ్జగించినా ఇప్పటికే 6 చేజారిపోయారు. మరో 6 ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్ గూటికి చేరారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక్కరిని సైతం గెలిపించుకోలేకపోయింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 2 జ్యుడిషియల్ కమిషన్ల విచారణను కేసీఆర్ ఎదుర్కోక తప్పదనే వాతావరణము నెలకొన్నది. ఫోన్ ట్యాంపింగ్ విషయంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందనే ఆందోళన వెంటాడుతున్నది. రానున్న 4.5 ఏళ్ల పాటు రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవడం సవాల్గా మారింది. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్కు కేసీఆర్ బ్రేకులు వేయలేని నిస్సహాయతలో పడ్డారని చెప్పాలి. రాష్ట్రంలో కాళేశ్వరం కరప్షన్, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోళ్లు, 2 థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో అవకతవకలు, ఢిల్లీ లిక్కర్ కేసులో కుమార్తె కవిత ఎదుర్కొంటున్న జైలు శిక్ష, వీటన్నింటి నుంచి బయటపడేందుకు రాజకీయంగా బీఆర్ఎస్కు మద్దతు అనివార్యమవుతున్నది. రాష్ట్రాన్ని ఇచ్చిన 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో జీరో అయిపోయిందనుకున్న కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ ఆశలు గల్లంతయ్యాయి. రాష్ట్రంలోని కేసుల నుంచి గట్టెక్కాలంటే బీజేపీ సహకారం అనివార్యమన్న ఆత్మరక్షణలో పడింది. మరోవైపు ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం సన్నగిల్లడం, రుణమాఫీ ఏకకాలంలో అమలైతే గ్రామాల్లో కనీస స్థాయిలో ఉన్న గ్రౌండ్ మొత్తం పోతుందనే భయం, కేడర్ సైతం దూరమవుతారనే ఆందోళన ఇవన్నీ ఆ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. బీజేపీకి దగ్గరైతే కొంతైనా ఉపశమనం లభిస్తుందన్న ఆలోచనకు వచ్చినట్టు గులాబీ లీడర్ల సమాచారం. 6 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన కేటీఆర్, హరీష్ రావు హైదరాబాద్ చేరుకున్న వెంటనే ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్లి కేసీఆర్కు బ్రీఫింగ్ ఇచ్చారు. ఢిల్లీలో బీజేపీ నేతల్లో వీరిద్దరూ ఎవరెవరిని కలిశారనేది గోప్యంగా ఉండిపోయినా దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు జరిగాయన్న వార్తలు మాత్రం తెలంగాణలో గుప్పుమంటున్నాయి. చివరకు పార్టీని విలీనం చేయడానికైనా రెడీ అనే సంకేతాన్ని వారిద్దరూ ఇచ్చారనేది ఈ వార్తలో కీలకమైన అంశం. అయితే విలీనం చేసుకోవడానికి, పొత్తు పెట్టుకోవడానికి బీజేపీలోని ఒకరిద్దరు సీనియర్లు ససేమిరా అన్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల టైంలో భ్రష్టాచార్ పార్టీ, ఏటీఎం కరప్షన్, పరివార్వాదీ పార్టీ, తిన్నంత కక్కిస్తాం, ఎన్నడూ ఆ పార్టీతో పొత్తు ఉండదు ఇలాంటి కామెంట్లను స్వయంగా ప్రధాని మోడీ, అమిత్ షా చేయడంతో ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు విలీనం చర్చలు జరపడం అర్ధరహితమనేది ఆ సీనియర్ల వాదన. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను బెయిల్పై బయటకు తీసుకురావడం కేసీఆర్కు ఛాలెంజ్గా మారింది. ఆమెను అప్రూవర్గా మారాలని బీజేపీ సూచించినట్లు తెలిసింది. కానీ ఈ ప్రతిపాదనను కవిత వ్యతిరేకించారని, అదే జరిగితే ఈ కేసులో తన పాత్ర ఉందని పరోక్షంగా ఒప్పుకోవడమే అవుతుందని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. మొదటి నుంచి ఈ కేసు రాజకీయ ప్రేరేపితమంటూ స్వయంగా కవిత వ్యాఖ్యానించిన నేపథ్యంలో అప్రూవర్గా మారేందుకు సిద్ధపడలేదని సమాచారం. ఆమె అప్రూవర్గా మారితే కేజ్రీవాల్ను జైల్లోనే ఉండొచ్చని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని మట్టి కరిపించొచ్చన్నది బీజేపీ వ్యూహం. ఫలితంగా రాష్ట్రంలో బీజేపీ పవర్లోకి రావడానికి మార్గం సుగమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో విలీనం చేస్తే కేంద్రంలో మంత్రి పదవితో పాటు రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా పదిలంగా ఉంటుంది. ఇప్పటికే ప్రజల్లో పునాదిని కోల్పోతున్న బీఆర్ఎస్ సమీప భవిష్యత్తులో రుణమాఫీ అమలైతే మొత్తానికే పోతుందని భయపడుతున్నది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీస స్థాయిలో గెలవలేమని, గెలిచిన జెడ్పీటీసీ మొదలు పంచాయతీ వార్డు మెంబర్ వరకు నిలబెట్టుకోలేమనే ఆలోచనలతో ఉన్నది.
మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీని నడిపించడం కత్తి మీద సాములా మారుతుందని, ఏకకాలంలో బీజేపీ కాంగ్రెస్లను ఢీకొట్టడం కష్టసాధ్యమవుతుందని, అందువల్లే బీజేపీతో పొత్తు పెట్టుకోవడమో విలీనం చేయడమో సమసంజంగా ఉంటుందన్న వాదన గులాబీ పార్టీలో బలంగా వినిపిస్తున్నది. ఇప్పటికే పార్టీ పేరును మార్చడం ద్వారా సరిదిద్దుకోలేని తప్పిదం జరిగిందని భావిస్తున్న ఆ పార్టీ నేతలు భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారకుండా ఉండేందుకు అసెంబ్లీ సమావేశాల్లో ప్రళయగర్జన ఉంటుందంటూ కేసీఆర్ ఇటీవల ఒకంత ధీమాతో చెప్పినా ఎంతమంది ఎమ్మెల్యేలు మిగులుతారనే సందేహం ఆయన్ను వెంటాడుతున్నది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు లభించిన ఈ నెల చివరిలో బడ్జెట్ సెషన్ ప్రారంభమయ్యే సమయానికి ఏమవుతుందనే గుబులు ఆ పార్టీకి పట్టుకున్నది. నిన్న మొన్నటి వరకు తన వెనక నైతికంగా నిలబడిన ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు వెళ్ళి పోతే సింగిల్ డిజిట్తో పాటు అటు అసెంబ్లీ వేదికగా అధికార పార్టీతో కొట్లాడటం, మరోవైపు కేసుల నుంచి తప్పించుకోవడం ఆ పార్టీకి తక్షణ సవాలుగా మారనున్నది. బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయడం లేదా పొత్తు పెట్టుకొని దగ్గర కావడం ద్వారా కేసీఆర్కు పెద్ద రిలీఫ్ లభిస్తుంది. దీనికి బదులుగా కేజ్రీవాల్ను ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా దెబ్బకొట్టడానికి లిక్కర్ కేసులో కవితను అప్రూవర్గా మార్చడం ద్వారా పొలిటికల్ టార్గెట్ రీచ్ కావచ్చని బీజేపీ ఉద్దేశం. రెండు జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా దేశ స్థాయిలో చక్రం తిప్పుతానని కేసీఆర్ గతంలో ప్రకటించి కొన్ని ప్రయత్నాలు చేసినా అర్ధంతరంగా ఆగిపోయాయి. ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్ అని నొక్కి చెప్పినా ఇప్పుడు తన ఆలోచనను మార్చుకుంటున్నారేమో అని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీతో పొత్తు లేదా విలీనంతో కేసీఆర్ రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రం మంత్రివర్గంలో చేరతారని, రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేటీఆర్ ఉంటారని ఢిల్లీ టూర్ సందర్భంగా ఇద్దరు వారి అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలిసింది. 6 రోజులు ఢిల్లీ టూర్లో ప్రాథమిక స్థాయిలో జరిగిన ఈ రెండు పార్టీ నేతల మధ్య చర్చలు రానున్న రోజుల్లో ఎలాంటి ముగింపునకు చేరుకుంటాయన్నది కాలమే తేల్చనున్నది.